'మిన్మిని.' ఈ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు దీనికొక స్పెషాలిటీ ఉందండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో అండ్ హీరోయిన్ 'ప్రవీణ్ కిషోర్' ఇంకా 'దృశ్యం' ఫేమ్ 'ఎస్తర్ అనిల్' గారు, ఇంకా మరొక యాక్టర్ అయిన 'గౌరవ్' గారు. 2015లో వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి, ఫస్ట్ హాఫ్‌ని ఫినిష్ చేసి, ఇక వీళ్ళు పెద్దయ్యే వరకు కావాలనే ఆపేసి, నిజంగా చిన్న పిల్లలు పెద్దగా మారితే అప్పుడే షూట్ చేద్దాం అని ఆగి, మళ్ళీ 2022లో మిగతా సినిమా అయిన సెకండ్ హాఫ్‌ని ఫినిష్ చేశారంట. జనరల్‌గా యాక్టర్స్ యాక్ట్ చేస్తే ఏం జేస్తారు? వాళ్ళ చిన్నప్పుడు రోల్స్‌ని దగ్గర పోలికలు కూడా లేని ఎవరో ఒకరిని తెచ్చిపెట్టేసి, నమ్మేయండి ఇక వీళ్ళే చిన్నప్పుడు హీరోలు, హీరోయిన్‌లు అన్నట్టుగా సెటప్ చేసేస్తారు. కానీ 'మినిమి' సినిమాలో అలా కాదు. నాకు ఈ విషయం తెలియగానే ఏమనిపించిందంటే, ఇది నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉండడం అంటే. కొన్ని మూవీస్ బాగోకపోయినా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది ఆ ఎఫర్ట్స్‌కి. అందులో ఇదొకటి. ఇక 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలీదు గానీ, ప్రెజెంట్ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే మూవీ అయితే జస్ట్ పర్లేదనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు. అంతా కూడా స్లో పేస్‌లోనే ఉంటుంది. కానీ అప్పట్లోనే ఫస్ట్ హాఫ్‌ని ఇలా తీశారంటే గ్రేట్ అనే చెప్పాలి. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లా ట్రై చేద్దాం అనుకున్నట్టున్నారు. కానీ ఎమోషన్ ఆ రేంజ్‌లో లేదు. అండ్ డెప్త్ కూడా. అందుకే జస్ట్ ఓకే అనిపించింది. స్లోగా వెళ్ళినా సరే ఫీల్ గుడ్ మూవీస్ మాకు నచ్చుతాయి. ఇంకా ట్రావెలింగ్ ఉన్న మూవీస్ మాకిష్టం అనుకుంటే వాళ్ళకి నచ్చుతుంది ఈ మూవీ. మరొక విషయం చెప్పాలి. ఈ మూవీలో 'మనోజ్ పరమహంస' గారి సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో మామూలుగా లేదండి. ఇదే విజువల్స్‌లో యాక్షన్ సీన్స్‌ని గాని తీసుంటే విజువల్లీ హాలీవుడ్ ఫిల్మ్‌కి ఎక్కడా తక్కువ కాదు. అంత బావుంది సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన మూవీస్ అన్నింట్లోకెల్లా ది బెస్ట్ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు ఈ సినిమా. హిమాలయాస్ అండ్ ఊటీ లొకేషన్స్‌ని భలే షూట్ చేశారు. సరిగ్గా 1 అవర్ 32 మినిట్స్ రన్ టైమ్ దగ్గరికొచ్చిన తర్వాత మూవీ, ఆ టైమ్‌లో వచ్చిన విజువల్స్‌ని గాని మీరు చూస్తే ఎంత బాగా షూట్ చేశారేంట్రా బాబు! అని ఆశ్చర్యపోయాను నేనైతే. కలరింగ్ అది కూడా బావుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్‌లో రోజ్ టాటూ షాట్ దగ్గర కొంచెం హీరోయిన్ ఉండే షాట్‌లో ఇబ్బంది పట్టొచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్కూల్ టైమ్‌లోనే ఒక యాక్సిడెంట్ కారణంగా స్నేహితుడిని కోల్పోతాడు హీరో. అసలదెలా జరిగింది? ఆ తర్వాత హీరోకి ఏమైంది? ఇందులో హీరోయిన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యిందుంది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే విజువల్స్, సింపుల్ బట్ యూనిక్ స్టోరీ. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్స్ స్టోరీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పెర్ఫార్మన్సెస్, అవార్డ్ విన్నింగ్ అనేటటువంటి విధంగా ఉండే 2 డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో తీసిన రియల్ ఫుటేజ్. మైనస్ పాయింట్స్ అయితే డెప్త్ లేకపోవడం వల్ల అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రాసుకోవడం వల్ల అదొక కారణం కూడా అవ్వచ్చు. స్లో పేసింగ్, ఎమోషన్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, డ్రాగెడ్ నరేషన్ అండ్ సింపుల్ క్లైమాక్స్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే విజువల్స్ కోసం, ఇంకా మెయిన్ కంటెంట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. రెగ్యులర్ సినిమా అయితే కాదు. స్లో పేస్‌లోనే ఉంటుంది మూవీ. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ విజువల్స్ అండ్ ఇట్స్ యూనిక్ అటెంప్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.